దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మన యొక్క దేవుని యొక్క అంశం, మన ధ్యానాంశం ఏంటి అంటే సాక్ష్యం. మన ధ్యానాంశం ఏంటి చెప్పండి? సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ప్రియులారా, గమనించినట్లయితే దేవుని యొక్క సాక్షిగా ఈరోజు చాలామంది అరుదైపోతున్నారు. చెప్పండి, దేవునికి సాక్షిగా ఉండటానికి చాలా అరుదైపోతున్నారు. దేవునికి సాక్షిగా ఉండాలి, జీవించాలంటే చాలా కష్టతరం అయిపోతుంది కొంతమంది ప్రజలకి. ప్రియులారా, గమనించినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి దేవుని సాక్షులమా. ఎందుకు సాక్షులము అనంటే మనం అర్థం చేసుకున్నట్టు విషయం ఏంటి అంటే, మనము దేవుడికి ఎందుకు సాక్షులుగా ఉండాలి అని అంటే, ఆయన ప్రతి మనిషిని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రతి పాపిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మానవుడి యొక్క జాతి, మానవ జాతి అందరినీ కూడా, మానవ జాతిని అందరినీ రక్షించడానికి, ఆయన నిత్యరాజ్యంలో ఉండటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడనే విషయాన్ని గమనించి మనం అందరం కూడా సాక్షిగా మనం జీవించటం కోసం ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఇక్కడ దాదాపు 5 విషయాలు మనకి ఇక్కడ ఉన్నాయి, కానీ నేను 1-2 విషయాలు నీతో నేను పంచుకొని నేను ఈ వాక్యాన్ని ముగించుకుంటాను. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము ఒక మాట మనం చదువుకుందాం. 1వ అధ్యాయం ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చెను, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనకు తెలుసుకొనలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చెను. ప్రియులారా, ఈరోజు ఈ దినాల్లో మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి మనిషి వెలిగింపబడాలని ఒక గొప్ప ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన. కానీ చాలామంది చాలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. నాలో పాపము లేదు అనుకున్న వాడు అబద్ధికుడు అనుకోవటమే. 1 యోహాను రాసిన పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అని అంటే, ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు. ఎందుకు వెలిగించాలి అని అంటే, ప్రతి మనిషిని ఎందుకు వెలిగించాలి అని ఎందుకు అనుకున్నాడంటే, చీకటిలో మగ్గిపోతున్నారు. చెప్పండి, ఏంటంట? చీకటిలో మగ్గిపోతున్నారు ప్రజలు. చీకటినే ప్రపంచం అనుకుంటున్నారు, చీకటినే ప్రపంచం అనుకుంటున్నారు. మనకు అందరికీ తెలిసినటువంటి కంఠపదమైన వాక్యం ఏంటి అంటే, మార్కు సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు మనం చాలా ధ్యానం చేసుకుంటే, అక్కడ సేన అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరంట? సేన అనే వ్యక్తి, ఒక మనుషుడు ఉన్నాడు.
ఆ మనుషుడు ఎప్పుడు చూసినా ఇవాళ మనుషులు ఎక్కడ నివాసం చేస్తున్నారు చెప్పండి? కొన్ని ఊళ్ళలో, పల్లెటూరులో, సిటీలో ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు, నివాసం చేస్తున్నారు. కానీ ఈ మనుషుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు అని అంటే సమాధిలో నివాసము చేస్తున్నాడు. ఎక్కడ నివాసం చేస్తున్నాడంట? సమాధిలో నివాసం చేస్తూ ఉన్నాడు. అతడు సమాధిలో నివాసము చేయటమే కాదు, వాడిని ఎవరిని కూడా సాధుపరచలేకపోతున్నారు. సంఖ్యలతో బిగించిన కూడా సంఖ్యలు కూడా తెంపేసే పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటి అంటే వాడి పేరే ఒక సేన. ఒక దెయ్యము పట్టినటువంటి వ్యక్తి. ఈ దెయ్యము పట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సమాధిలో నివాసం చేస్తున్నాడు. చీకటిలో వాడు నివాసం చేస్తా ఉన్నాడు. వాడికి వెలుగు ఎంతో అవసరం. చెప్పలేనంట, వాడికి వెలుగు ఎంతో అవసరం. ఆ వెలుగులోకి ఈ వ్యక్తిని తీసుకొస్తే వాడు చీకటిలో నుంచి వెలుగులోకి ఎప్పుడైతే వస్తాడో వాడి జీవితమే మారిపోతుంది. హల్లెలూయా. వాడి జీవితం నూతనమైపోతుంది. వాడి ఆలోచన, వాడి తలంపులు, వాడి ఉద్దేశాలు, వాడు చేసే క్రియలన్నీ కూడా మారిపోతాయి, నూతనమైపోతాయి. అంతే. వాడు సమాధిలో నివాసము చేసిన వ్యక్తి అంటే చీకటిలో నివాసము చేస్తున్న ఈ వ్యక్తి వాడు చేసే క్రియలు ఎటువంటి అంటే చెడ్డవి. ఎలా ఉంటాయి అంట? వాడు చేసే ప్రతి క్రియ కూడా చెడ్డవి. చీకటిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే దొంగతనం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, పాపం చేస్తాడు, పాపానికి లోనైపోతాడు, అబద్ధం ఆడతాడు, దొంగిలిస్తాడు, వ్యభిచారిస్తాడు కదా. మార్కు సువార్త ఒక మాట మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా. మార్కు సువార్త 10:9 వచనమా? మత్తయి సువార్త చూడండి. పదో అధ్యాయము 19వ వచనం. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పెను. ప్రియులారా, ఒక వ్యక్తితో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుడు కొంతమంది సాక్ష్యాలని చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చిన యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఆయన చేసిన కార్యాలను బట్టి. అయితే నేను కొన్ని ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను అన్నమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏంటి అంటే సేన అనే వ్యక్తి, ఒక మనుషుడు సమాధిలో నివాసం చేస్తున్నాడు, అంటే చీకటిలో నివాసం చేస్తున్నాడు. ఆ వ్యక్తి చీకటిలో ఉన్నవారు చేసే క్రియలు ఎలా ఉంటాయి అంటే చెడ్డవి. దొంగిలించటం,
అబద్ధ సాక్ష్యం పలకటం, ఇంకా నరహత్య చేయటం, ఇంకేం చేస్తారు, పాపం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు. ఈ ఈ యొక్క కలాప కార్యాలన్నీ కూడా ఏంటాయి అంటే చీకటిలో చేసే కార్యాలు ఇవి. అందుకనే ఈరోజు ప్రతి మనుష్యుడు కూడా తెలుసుకునే విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా నిజమైన వెలుగు ఈ లోకంలోకి వచ్చింది, దాన్ని గ్రహించాలి. ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి విషయాన్ని గ్రహించాలి. ఆయన నిజమైన వెలుగు. వెలుగు అంటే ఏంటి అంటే సత్యము. చెప్పండి ఏంటంట వెలుగు అంటే ఏంటి? సత్యము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే బాప్తిసం ఇచ్చినట్టు యోహాను యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం చెప్పాడు. ఏంటి అంటే నిజమైన వెలుగు వచ్చినది, లోకములోనికి వచ్చెను. అంటే ఏంటి? వెలుగంటే సత్యము. ఇవాళ సత్యం అంటే నిజాన్ని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజం చెప్తే కొట్టేవాళ్ళు బోడు మంది ఉన్నారు. నిజం చెప్తే కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, గిట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చెప్పలేము. వీడు నిజం చెప్పాడు అనుకోండి, దేవుని వాక్యం ఉన్నది చెప్తే ఏం చేస్తారు? వాడిని నోరు నొక్కేస్తారండి. ఇప్పుడు జనరేషన్ బట్టి మనం చూస్తే, ఇప్పుడున్న జనరేషన్ బట్టి మనం చూస్తే కొన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ఒక మంచి సబ్జెక్టులను ఏం చేస్తారంటే అణిచివేసే పరిస్థితి వచ్చేస్తారు. కొంతమంది ప్రజలు, కొంతమంది విశ్వాసులు ఈడు వాక్యం మనం పాపులర్ చేయటం ఏంటిరా, ఈడు వాక్యాన్ని మనం విని వాడిని పెద్దోడు మనం చేయటం ఏంటిరా, నేను పెద్దోడిని చేయమని చెప్పి నేను చెప్పానేంటి? దేవుడు వాక్యాన్ని విని నువ్వు ప్రభుత్వం సంగతి తెలియపరుస్తున్నావు నాన్న. నిజమైన వెలుగు లోకములకు వచ్చిందనే విషయాన్ని, సత్యాన్ని మీకు బోధిస్తున్నాను. అది మీరు గ్రహించాలి. అది పెట్ట కథలు చెప్పి వాసుపూరితమైన మాటలు తెలియపరిచి, ఏమండి అబద్ధ ప్రవచనాలు తెలియపరిచి పాపులర్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావేమో, మరి అది నీకే. కానీ ఇక్కడ నిజమైన వాక్కు ఉన్నదిగా మీకు బోధిస్తున్న సేవకుల్ని గుర్తించాలి. చూడండి, ఇక్కడ 12 మంది శిష్యుల్లో వాస్తవంగా చెప్పాలంటే నేను యోహాను గారు ఆయనకు ఒక పేరు ఉంది. ఏంటంటే శిష్యుల్లో మొదటి శిష్యుడని, ఆయన శిష్యుడనే పెట్టి రాసుకున్నాడు తప్ప వేరేది ఇంకేం రాసుకోలేదు, పేరేం రాయలేదు. ఒక మాటలో చెప్పి హిస్టరీలో, చరిత్రలో చూస్తే మనకు అక్కడ కనబడుతుంది. అయితే శిష్యుల్లో మొదటి శిష్యుడు, రెండో శిష్యుడు, మూడో శిష్యుడు, ఇలాగ 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులు ఒక శిష్యుడు బాప్తిసం ఇచ్చినట్టు యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, చూడండి, చీకటిలో మగ్గిపోతున్నట్టు యొక్క వ్యక్తి, సేన అనే ఒక వ్యక్తి, చూడండి, అతను అవతలకి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. సముద్రముకి అవతలకి. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. వారు సముద్రమునకు అద్దరినున్న గేరాసేనల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మలను పట్టుకున్నవాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుగా వాడు సమాధులను వాసము చేసిన వాడు సంఖ్యలైనను ఎవడను వాడిని బంధింపలేకపోయింది. పలుమారు వాడిని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించి, వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలు సంఖ్యలను తిత్తులుగా చేసిన కనుక ఎవడను వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఏంటంటే ఎల్లప్పుడూ రాత్రి బాగులు సమాధుల్లో, కొండల్లో కేకలు వేస్తూ తను రాళ్ళతో గాయపరుచుకుంటూ ఉండేవాడంట.
తన శరీరాన్ని. ఎవ్వరు కూడా వాడిని సాధుపరచలేకపోయారు. ఎవరు దెయ్యం పట్టుకున్న వాడిని సాధుపరచాలంటే, వాడిని నెమ్మదిపరచాలంటే ఎవరి వల్ల అయింది చెప్పండి? ఎవరి వల్ల అయింది? ఈ లోకంలో ఎవరి వల్ల? చాలామంది చాలా రకరకాలుగా ఏం చేస్తారంటే ఆచారాలు పాటిస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఈడు ఉందే ఒకడు చీకటిలో, ఈడు చేసేదే చీకటి కార్యాలు, చీకటి కార్యాలు. ఏమంటే మేడకి తాడు కట్టుకోవటం మానరు, కాడికి తాడు కట్టుకోవటం మానరు. ఏమంటే ఆచారాలు పాటించుక మానరు, నియమాలు పాటించుక మానరు. ఏమండి ఆ యాత్ర చేయక మానరు, ఈ యాత్ర చేయక మానరు. ఏ యొక్క యాత్ర, ఏదో ఒక నియమాలు, ఏ యొక్క చెడ్డ పనులు చేయక మానరు. దెయ్యాలు ఎలా అండి? చీకటిలో ఉన్న నువ్వు ఆశ్చర్యమైన వెలుగులోకి నువ్వు ఎలా రాగలుగుతావు? చెప్పండి. ఎవరు కూడా సాగుపరచలేకపోయారు. కొన్ని సందర్భాల్లో శిష్యులు కూడా పట్టుకున్న దయ్యాన్ని కూడా వదిలించలేకపోయారు. కారణం ఏంటంటే విశ్వాసం లేదు. మా సంఘంలో కూడా ఇట్లాగే ఒక ఆమెకి దెయ్యం పట్టుకుంది. చాలా మౌనంగా ఉంటుంది. దెయ్యం పట్టుకుంది, ఎవరు గుర్తించట్లా. సరే, వాస్తవంగా చెప్పాలి అని అంటే నాకు విషయం ఏంటి నాకు తెలియదు. నాకు తెలియకోకుండానే వీళ్ళు ఏం చేశారంటే వేరే ఒక పరిస్థితిలో తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు వేరే పరిస్థితికి తీసుకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళారు. వాళ్ళ కాల ఇంకో పాస్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ కాల ఇంకో పాస్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ కాల పరిస్థితులన్నీ తారుమారైపోయింది. లాస్ట్ దశలో వాళ్ళు వచ్చి నాకు ఈ విషయాన్ని, అయ్యా అమ్మాయికి ఒంట్లో బాగోట్లేదు, ప్రార్థన చేయండి అయ్యా. మరి ఇంత దెయ్యం పట్టుకుంది, నేను పలు చోట తీసుకెళ్ళాం, అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళాం, ఏ పరిస్థితి వాళ్ళ కాలేదు, విషయం చెప్పాలిగా. చెప్తే ఏం జరిగింది? సేవకుడిగా నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి అవకాశం కలుగుతుంది. ఉంటుందా లేదా? ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాం ఉంటే మాకు దేవుడు తెలియపరిచిన దర్శనంలో ఏంటయ్యా అంటే, మీ పాప పలానా ఇంటికి ఫంక్షన్కి, ఏ ఫంక్షనో ఆ ఫంక్షన్కి వెళ్ళిందా అన్న. వెళ్ళింది అయ్యారు. అక్కడ ఒక ఆమె పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక ఆమెతో మీ అమ్మాయితో మాట్లాడటం తెలుసా? ఎవరు ఒక అక్కడ ఫంక్షన్ వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఆమె మాట్లాడింది. అవునయ్యా మాట్లాడింది. అయితే కొన్ని సందర్భాల్లో నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా విన్నా. మనం ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో సాంగత్యం చేయకూడదు అనే దానికి నేను కొన్ని విషయాలు తెలియపరుస్తాను. వాక్యాంశం మనం చాలా జాగ్రత్తగా ఈ కొన్ని విషయాలు నేను తెలియపరిచినప్పుడు, అయ్యారు మీరు చెప్పినట్టు అన్ని 100% కరెక్టే. అందుకేనమ్మా మీ అమ్మాయికి ఆ డెవిల్ పట్టుకుందమ్మా అన్నప్పుడు మరి తీసుకొచ్చి ప్రార్థన చేయించుకోవాలిగా. చేయించుకోకుండా ఇది ఉంది ఇకంతే మళ్ళీ కంటికి కనపడ్డా. మరి ఏం జరిగిందో ఏంటో మనకి తెలియదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఎందుకు ఈ విషయాలు తెలియపరుస్తున్నట్టు ఎవరు కూడా సాధుపరచలేరు. అది యేసయ్య మాత్రమే సాధుపరచలేరు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనుషుల్లో వెలిగిస్తుంది, జీవం కలుగుతుంది. యోహాను సువార్తలో మాట చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన లోకములోనే ఉండెను, లోకమున ఆయన మూలము కలిగెను, కానీ లోకమును తెలుసుకోలేదు. పిల్లరా గమనించినట్లయితే 8వ వచనం, అతడు ఆ వెలుగు
ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి అతడు వచ్చాడు. ఆయన వచ్చాడు ప్రతి మనిషిని వెలిగించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి కానీ గ్రహింపక ఉండేను. మనుష్యుడు ఉండేను, అతని పేరు యోహాను. ఆయనే ఈ వెలుగును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనుషులలో జీవము కలుగుతూ ఉన్నది. ఈ విషయాలు ఎవరు కూడా తెలుసుకోవటం లేదు. ఆ మనిషిని వెలిగించటానికి సముద్రం నుంచి యువతల నుంచి అవతల అద్దరికి వెళ్ళి ఆ మనుషుల్ని సాధుపరిచాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళలో ఉన్న దెయ్యాలు ఇంచుమించు ఎన్ని దెయ్యాలు ఉన్నాయంట? సేన అనగానే ఇంచుమించు 6,000 సమూహాలు. ఎన్ని? 6,000 సమూహాలు. 6,000 దెయ్యాలు వాళ్ళు ఉన్నాయంటే మనిషి బతకగలుగుతాడా చెప్పండి? అంటే వాళ్ళు అన్ని దెయ్యాలు వాడిని ఏం చేసింది? ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఇవాళ చీకటిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వెలిగించాలి. ఈ వ్యక్తి చీకటిలో నివాసం చేసే వాడి క్రియలు ఎలా ఉన్నాయంటే బహు ఘోరంగా ఉన్నాయి, బహు చెడ్డవిగా ఉన్నాయి. వాళ్ళు ఎన్ని ఉన్నాయి దెయ్యాలు చెప్పండి? 6,000 దెయ్యాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అలాగే వాళ్ళు ఎన్ని చీకటి క్రియలు దాగున్నాయి అంటే అబద్ధం దాగుంది, ఇంకా వ్యభిచారం ఉంది, ఇంకా ఇలాగ చాలా చీకటికి సంబంధించినటువంటి క్రియలన్నీ వాళ్ళు ఉండిపోయినాయి. ఆ క్రియలన్నీ కూడా వెళ్ళిపోవాలి అని అంటే, విడిచిపోవాలంటే వెలుగులోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి రావాలంట? వెలుగులోకి రావాలి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు దేవుడు. చూడండి, మొట్టమొదటిగా దేవుడు చేసిన కార్యం ఈ బాప్తిస్మం ఇచ్చిన యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేని గురించి ఇస్తున్నాడు? సమాధిలో నివాసము చేసిన వాడిని ఎవడు సాధుపరచలేకపోయారు, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సముద్రం నుంచి అవతలకు అద్దరికి వెళ్ళి వాడిని సాధుపరిచి వాడిని బాగుపరిచాడు. దేవునికి స్తోత్రం. వాడు ఏం చేశాడు? ఎప్పుడైతే వెలుగు వాడి మీదకి వచ్చి ఉదయించిందో వెంటనే వాడు మనుషుల మధ్యలోకి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ప్రభుకి సాక్షులుగా మనం జీవించాలి. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. చెప్పలేదంట, నీళ్ళని దేన్ని మార్చాడు? ద్రాక్షారసముగా మార్చాడు. 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోనికి కానాను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసమైనప్పుడు యేసు తల్లి వారి ద్రాక్షారసము లేదని ఆమెతో చెప్పగా, అప్పుడు యేసు అంటున్నాడు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నాకు సమయము ఇంకను రాలేదు అని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయండి అని. ప్రియులారా, గమనించినట్లయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం, కానాను ఊరిలో వివాహానికి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి, అక్కడ ఉన్న శిష్యులు, అక్కడ ఉన్న వారందరూ, అంటే ఆ కుటుంబపరితంగా వారిని ఆహ్వానాన్ని పిలిచారు. ఈరోజు వివాహానికి కుటుంబభరితంగా తింటామా? అందరూ వివాహానికి రావాలి, మీ అందరు ఆశీర్వాదాలు కావాలని చెప్పేసి కుటుంబ భోజనాలు చెప్తూ ఉంటారు, ఆహ్వానిస్తూ ఉంటారు.
కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇంటికి ఒకరిని పిలుస్తారు, కొంతమంది ఒకళ్ళు ఏం చేస్తారు, మరొకళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కావలసిన బంధువులకు మాత్రమే తెలియపరుచుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏం చేస్తారు చెప్పండి, ఈ కుటుంబానికి పిలిచి ఈ కుటుంబానికి వెళ్ళాలని పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఎలా కొన్ని రకాలుగా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పుడు కూడా కానాను ఒక ఊరిలో వివాహానికి వచ్చినట్టు కుటుంబం ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు కుటుంబం. అంటే యేసు మరియమ్మ తల్లి కుటుంబాన్ని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ వివాహంలో చిన్న కొరత జరిగింది. ఏంటా కొరత అంటే ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు వివాహంలో ఏదన్నా కొరత అయిందనుకోండి, ఆ పెళ్లి జరగటం చాలా కష్టమైపోతుంది, అంటే జరగదు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే పెళ్ళిళ్ళలో ఉంగరం లేకపోయినా, లేకపోతే మంగళసూత్రం లేకపోయినా, ఇంకా కావలసిన దండలు లేకపోయినా సమయానికి ఆగిపోతుంది పెట్టి. ఏం చేస్తారు, చేయటం మానేస్తారు. ఆ వస్తువు వచ్చేంత వరకు ఆగుతారు, వెయిటింగ్ చేస్తూ ఉంటారు. లేదనుకుంటే పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి. అట్లాగే ఆ వివాహంలో ఒక కొరత జరిగింది. ఏంటంటే ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడున్న వాళ్ళందరూ వచ్చి బరిమిదల దగ్గరికి వచ్చామా, మరి ద్రాక్షారసం అయిపోయింది, ఏంటి పరిస్థితి అని అంటే కుమారుని అడుగుతాడంటే కుమారుడు ఏం చెప్తాడు, సమయం ఇంకా రాలేదు కదమ్మా. ప్రియులారా, గమనించినట్లయితే దేవునికి సమయం వచ్చేంత వరకు వెయిటింగ్ చేయాలి. దేవునికి సమయం వచ్చేంత వరకు వెయిటింగ్ చేయాలి. అంటే నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలంటే సమయం కావాలి. నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం జరగాలంటే ఒక సమయం కావాలి. తగిన సమయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. మనం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మిన వాడికి సమస్తము సాధ్యమే. కొంతమంది నమ్మక ఏం చేస్తారంటే ఆతృతంగా ఏం చేస్తారు చెప్పండి, యేసు ప్రభు వారి మీద అలుగుతారా అడగరా? దేవుడు నాకేం చేశాడు, అమ్మో నేను ప్రార్థన చేయను, వాక్యం చదవను, మందిరానికి వెళ్ళను, సాక్ష్యం చెప్పను, అది చేయను, నేను గుడిలో కానికేయను, అదేను ఇదేను, ఏ సాకులు చెబుతా కూర్చుంటాను. ప్రభు ఏమని చెబుతున్నాడు, అమ్మా నాకు సమయం ఇంకా రాలేదు కదా అంటే నీ కుటుంబంలో దేవుడు ఒక గొప్ప బలమైన కార్యం జరగాలంటే సమయం రావాలి. సమయం రావాలా లేదా? ఖచ్చితంగా. ఇప్పుడు మా జీవితంలో కూడా నా చిన్న కుమార్తె ఒలేవా తన జీవితంలో దేవుడు 6 నెలలు అయిపోయి 7వ నెల గడుస్తుంది. 7వ నెలలోకి వచ్చేసాం. నా బిడ్డకి ప్రతి నెల రావాల్సిన ఆ పీరియడ్ రాలేదు. తగిన సమయంలో ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. 7వ నెల జరబడింది. వెంటనే దేవుడు ఒక బలమైన కార్యం జరిగించాడు. హల్లెలూయా. అమ్మా సమయం నీకు ఇంకా రాలేదు. ఆ సమయం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే చూడండి 6 రాతి బాణలు తీసుకొచ్చి నీళ్లు నింపమని శిష్యులకు తెలియపరిచాడు. దేంట్లో నాయన ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని వాళ్ళు గగ్గోలు పెడుతుంటే బోధకుడేమో నీళ్లు తీసుకొచ్చి రాతి బాణం తీసుకొచ్చి ఎదురు పెట్టమన్నారు. రాతి బాణుల మీద నీళ్లు పోయమన్నాడు. బాణలో ఈ నీళ్ళు చేసి ఏం చేస్తాడు నాయన అని ఆచరణ తలపాటు కొట్టున్నారు అక్కడ. ఇంకో మాటలు చెప్పాలంటే చూడండి, ఒక మాట చెప్పాలంటే యూదులు శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు చూడండి పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండేవి. అక్కడ యూదులు ఏం చేశారంటే కాళ్ళు చేతులు కడుక్కోవటానికి అక్కడ 6 రాతి బాణాలు అక్కడ పెట్టారు యూదులు. ఆ 6 రాతి బాణాలు తీసుకొచ్చి అక్కడ నీళ్లు నెప్పమన్నాడు. నెప్పమన్నప్పుడు ఏం చేశారంటే ఏం చేస్తాడో ఏంటో మనకి అర్థం కావట్లేదు, సరే చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పేసి 6 రాతి బాణల దగ్గర ఎదురుగా పెట్టి ఆ బాణ నిండా నీళ్లు పోసాడు. శిష్యులు ఏం చేస్తారా అని చూస్తా కూర్చున్నారు.
యేసుక్రీస్తు ప్రభుల వారు చేసే ప్రతి పని ఒక విజయవంతమైన పనిది. దేవునికి స్తోత్రం. అక్కడ చూస్తూనేమో సమాధిలో ఉన్నవాడిని ఏమాత్రం కూడా సాధుపరిచేవాడు ఒక్క లేడు, సాల్వ్ చేసేవాడు లేరు. అన్నట్టు వదిలేశారు అంతే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం వదిలిపెట్టలేదు. తగిన సమయంలో సముద్రం నుంచి యువతులను ఆదరికి వెళ్ళి వాడిని ముట్టి వాళ్ళలో ఉన్న దెయ్యాలన్నీ వెళ్ళగొట్టేశాడు. ఆమేన్. ఈడు సమాధిలో వాసన చేసిన వాడు, ఈడు కొండల్లో గుహల్లో కేకలు వేస్తూ వాడు శరీరాన్ని గాయపరుచుకునే వ్యక్తి ఇప్పుడు ఏంటి మా మధ్యలోకి వచ్చాడు. ఏమి లేదు, వీడు ఎంత బాగానే ఉంది, వీడు స్వస్థసిద్ధుడైపోయి ఉన్నాడు. ఏంటి వీడిలో ఉన్న ఆశ్చర్యం ఏంటి? అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియపరుస్తున్నాడు, ఫలానా వ్యక్తి వచ్చాడు, నన్ను ముట్టాడు, నాలో ఉన్న చీకటి ప్రభావం అంతా కూడా పోయి వెలుగు నా మీదకి ఉదయించెను. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, ఈ ద్రాక్షారసం అయిపోయిన ఈ 6 రాత్రి బాణులను నీళ్లు నింపమన్నాడు. ఏం చేస్తాడని చూశాడు. యూదులు కూడా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు కూడా శుద్ధీకరణ చేసుకుని రాత్రి బాణులు అక్కడ పెట్టుకున్న రాత్రి బాణులు తీసుకొచ్చి ఇదేంద్ర నాయన ఈ బాణులు తీసుకెళ్ళి ఆడబెట్టాడేంటి, ఏం చేస్తాడు, ఏంటి పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. తీరా చూసి ఏం చేశాడంట, నీళ్లును ద్రాక్షారసముగా మార్చాడు. హల్లెలూయా. ఇది మొదటి సూచక్రియ, దేవుడు చేసిన గొప్ప అద్భుతం. బాప్టిజం ఇచ్చిన యోహాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అక్కడ చూస్తూనేమో ఏం చేశాడు, సమాధిలో ఉన్నవాడిని బాగుపరిచాడు. ఇక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఒక రోగిని తీసుకొస్తే రోగిని ముట్టి స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసంలో 3 రకాలు. 1 విశ్వాసం, 2 అవిశ్వాసం, 3 అల్ప విశ్వాసం. అవిశ్వాసం ఉన్నా జరగదు, అల్ప విశ్వాసం ఉన్నా జరగదు. మరి ఏ విశ్వాసం కలిగి ఉండాలి? ఏ విశ్వాసం కలిగి ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగినట్టు విశ్వాసము నీలో ఉండాలి. అప్పుడే దేవుడు బలమైన కార్యాలను చూడటానికి అవకాశం ఉంటుంది. అక్కడున్న వారందరూ ఆశ్చర్యమైపోయారు. నీళ్లు ద్రాక్షారసంగా మార్చేశారు. అది వాళ్ళు తాగుతుంటే ఎంత మధురముగా ఉన్నాయో. అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆయన మీద పోట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళరే ఇంతకు ముందున్న ద్రాక్షారసము కన్నా ఈ ద్రాక్షారసమే బాగుందే. చదువుకుందాం. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు మంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయి పరిచారులకు తెలిసినదే కానీ విందు ప్రధానికి తెలియకపోయేది కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుణ్ణి పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పింది. గలిలయలోని కానానులోని యేసు ఈ మొదటి సూచక్రియ చేసిన మహిమలను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. ఏముంచారంట? విశ్వాసం ఉంచారు. తగిన సమయంలో దేవుడు కార్యం చేసినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? అప్పటి వరకు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. చూడండి, ఇంతకుముందు ఉన్న జబ్బు రసం పోయింది. ఇప్పుడు వచ్చి ఏ రసం వచ్చిందంట? మంచి ద్రాక్ష రసం వచ్చింది. అంటే ఇంతకుముందు నువ్వు దాచుకున్నావు ఏంటని అక్కడ అంతా ఆ మాటలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇంతకుముందు తాగిన ద్రాక్ష రసం ఎట్లా ఉందంట?
జబ్బు రసం. ఇప్పుడు అందరూ చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, అరే ద్రాక్ష రసం తాగరా తినరా అంటే ఎవరన్నా వస్తారా? రొట్టెలో పాలు పొందుకోరా, ద్రాక్ష రసంలో పాలు పొందుకోరా నాయన అంటే మా ద్రాక్ష రసం వేరు మీ ద్రాక్ష రసం వేరు అంటారు. ఏమంటాడు? మా ద్రాక్ష రసం వేరు మీ ద్రాక్ష రసం వేరు, మీ ద్రాక్ష రసం వేరురా మా ద్రాక్ష రసం వేరు అంటాడు. ఇదేం చేస్తాడు? మత్తులో మునిగి తేలిపోతాడు. అంటే ఏంటి? వీడు చీకటిలో మగ్గిపోతూ ఉన్నాడు. ఏమైపోతున్నాడంట? చీకటిలో మగ్గిపోతున్నాడు. మద్యపానములో మునిగి తేలిపోతూ ఉన్నాడు. ఈ మద్యపానము తాగి వాడి యొక్క అవయవాలన్నీ పాడు చేసేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడు? వాడు అవయవాలన్నీ పాడు చేసేసుకుంటున్నాడు. ఒకడికి లివర్ పోయిందనో, ఒకటి కిడ్నీ పోయిందనో, ఒకటి గుండె పోయిందనో, ఏమంటే వాడికి పక్షవాతం వచ్చిందనో, లేకపోతే ఇంకోటి భయంకరమైన రోగాలు వాడి మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. అరే నిన్నగా మొన్న నువ్వు బాగానే ఉన్నావు గారు ఏంటో ఏం జరిగిందంటే ఎవరన్నా సడన్గా ఇలా జరిగిపోయింది, ఏంటి పక్షవాతం కాల్చి ఎలా తిరిగిపోయిందిరా అంటాడు ఒకడు. అరే మొన్నటిదాకా పుష్టిగా ఉన్నావు కదా, నువ్వు బలంగా ఉన్నావు, ఏంట్రా ఇంతలోకి ఇంత తగ్గిపోయి ఏంట్రా, మనిషి నల్లగా అయిపోయి ఏంట్రా, నువ్వు నాకులాగా నల్లగా అయిపోయి ఏంట్రా పరిస్థితి అంటే ఏమన్నా కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఏమొచ్చింది? కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది, లివర్ పాడైపోయింది, పేగు పాడైపోయింది. ఏ పరిస్థితులు అయిపోయి అంటే నువ్వు తాగినేంటి? జబ్బు రసం, మద్యపానంలో మునిగి తేలిపోతున్నావు, అబద్ధములో మునిగి తేలిపోతున్నావు, వ్యభిచార కోపములో మునిగి తేలిపోతున్నావు, పాపములు చురిగిపోతున్నావు, ఆ పాపములను చనిపోతున్నావు. పాప విమోచన కలగాలి అనంటే ఆయన ఒక్కడే నిజమైన వెలుగై ఉన్నాడు. అది లోకములోనికి వచ్చును సత్యము. నీవు నమ్మాలి, సత్యవాక్యమును నమ్మాలి. ఏంటా వాక్యం అంటే? ఏంటంట? యేసు రక్తము ప్రతి పాపిని ఏం చేస్తుందంట? కడిగేస్తుంది, వాడిని రక్షిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆరో వచ్చిన కానీ చూడ మనం చదువుకోవచ్చు, లేదనుకుంటే 5వ వచ్చిన కానీ చదువుకోవచ్చు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాస గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. మనము ఆయనలో సత్యము మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములో మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినదా వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. మన పాపములను చేయలేనని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధికునిగా చేయవారుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఏముండదు? మనలో ఆ వాక్యము ఉండదు. ఎందుకు ఉండదు? మనము పాపము లేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఏమని చెప్పుకుంటున్నారంట? చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేసేవారుగా ఉంటాం, అబద్ధం చేసేవారుగా ఉంటాం. ఆయన్ని చీటింగ్ చేసేస్తున్నాం.
దేవుని మీదే నేల రూపం వేసే పరిస్థితి వచ్చారు. కానీ వెలుగులో మనము ప్రకాశించాలి. ప్రభు ఈ మాట మనకి తెలియపరుస్తున్నాడు. ఏంటంట? ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడు సత్యమును జరిగించుకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉంటాం. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గమనించి ప్రభువులో మనం అందరం నడుచుకుందాం. ప్రియులారా, గమనించండి. ఈరోజు ప్రభు బాప్తిస్మం ఇచ్చినట్టు యోహాను గారు ఆయన ఇచ్చిన సాక్ష్యంలో మొట్టమొదటిగా రెండో మాట ఏంటయ్యా అంటే, ఒకటి, సమాధిలో నివాసము చేసిన వాడిని సాధుపరిచాడు, స్వస్థపరిచాడు, ఆయన వెలుగులో నడిపించాడు. దేవునికి స్తోత్రం. రెండోది, నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. పిల్లరా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే నీళ్లను ద్రాక్షారసంగా ఏ విధంగా అయితే మార్చాడో మన జీవితం చూడండి, చీకటమైన మన జీవితం, పాపమైన మన జీవితం వెలుగులోకి, పవిత్రమైన జీవితంలోకి మనల్ని నడిపిస్తాడు. ఈ విషయాలు మనం గ్రహించి ఆయన యందు మనం విశ్వాసించి ప్రభులో మనం అందరము నడుచుకున్నాం. దేవుడు తన వాక్యాలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పిల్లరా, గమనించండి. ఒక చిన్న మాట మరొకసారి, మా సాక్ష్యాన్ని మీరు విన్నారని నేను నమ్ముతున్నాం. మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. మరి నా కుటుంబంలో దేవుడు నా చిన్న కుమార్తె ఒలివ జీవితంలో చేసిన గొప్ప కార్యం. మరి దేవుడు ఆగిపోయిన ఆ పీరియడ్ని మళ్ళా తగిన సమయంలోకి మరలా దేవుడు కార్యం జరిగించాడు. ప్రియులారా, అలాగే నా భార్య విషయంలో కూడా మరి వాషింగ్ రూమ్లో నుంచి కిచెన్ రూమ్లోకి వచ్చినప్పుడు కాలు జారి పడిపోయినప్పుడు తల చెయ్యి రెండు కూడా ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా దేవుడు చాలా అద్భుతం జరిగించారు, ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా. కాబట్టి దేవుడు మా జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించారు. మేమందరము కూడా ఆయన సాక్షులుగా జీవించాలని, మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేసుకుంటూ తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవుడు నిండారుగా మనం అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. కృప కలిగిన మా తండ్రి యేసయ్యా, మీ పాదాలకు వందనాలు.